హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. ఆల్రెడీ మనం టెట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి తెలుగు కంటెంట్కి సంబంధించి 2 వీడియోస్లో ప్రీవియస్ బిట్స్ అయితే చూసాము. ఇవాళ 3rd వీడియో అనమాట. సో బిట్స్ తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ చూసినట్లయితే తెలుగు పూలు శతకకర్త నార్ల చిరంజీవి. పంకం అను పదానికి అర్థం బురద. ఉదకము పర్యాయ పదాలు జలము, నీరు. విద్య వికృతి విద్యే. జనని నానార్థాలు తల్లి, దయ. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా విషయాన్ని త్వరగా గ్రహించడం. వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం ఏమిటది? చెవులు, కన్నులు. కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నాడు. ఈ వాక్యంలో అవ్యయం ఔరా. వృక్షము అవనిని రక్షించును. గీత గీసిన పదంలో విభక్తి అవనిని ని ద్వితీయ విభక్తి. ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది. నీవు క్రమశిక్షణతో నడుచుకో. క్రింది వానిలో నిత్య ఏకవచనమునకు సంబంధించినది వడ్లు. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. బాలకృష్ణ అనేది కర్త. క్రింది వానిలో సంయుక్తాక్షరం లేని పదం వజ్రము. ఈ 3 సంయుక్తాక్షరములు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్తాక్షరం. ఇది ద్విత్వాక్షరం అన్నమాట. ఇది వజ్రము అనేది. క్రింది వానిలో అంతస్థాక్షరాన్ని గుర్తించండి. యా. కట్టెదుట కడు ప్లస్ ఎదుట. గజేంద్రుడు పదంలోని సంధి గుణసంధి. గజా ప్లస్ ఇంద్రుడు. పదధ్వనులు విగ్రహవాక్యం పదముల యొక్క ధ్వనులు. లఘువు లఘువు గురువు అనేది సగణం. విష్ణురోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఇక్కడ ష్ణు అనే పదం రిపీట్ అవుతా ఉంది, అందుకని ఇది వృత్యానుప్రాసాలంకారం అవుతుంది. సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు నిషేధార్థక వాక్యం. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనునది భాషాభిరుచి. గిడుగు వెంకటరామమూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటాం? తెలుగు భాషా దినోత్సవం. ఉత్తమ భాషణం లక్షణం కానిది దోషాలతో మాట్లాడడం. ఉచిత నిర్బంధ విద్య హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ 4 ఆగస్టు 2009. పాఠ్యపుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది మూల్యాంకనం. మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది కాఠిన్యత. అన్ని ధనములలోకెల్లా విద్యాధనం ప్రధానమైనది. విద్యాధనము అనేది రూపకాలంకారము. దరి, ఒడ్డు, కూలం అనే పదాలు ఈ పదానికి పర్యాయ పదాలు. తీరం. విలువలకు సంబంధించిన ఇతివృత్తం గల పాఠ్యాంశం ధన్యుడు. సమయం, నలుపు, చావు ఈ పదాలకు సరియైన నానార్థపదం కాలం. శ్రేష్టమైన అవయములు కలది. వ్యుత్పత్త్యార్థ పదం అంగన. అంబ ప్రకృతి పదానికి వికృతి అమ్మ. గిల్లి జోలపాడటం అనే జాతీయానికి అర్థం బాధ పెట్టి ఓదార్చటం. రోట్లో తలదూర్చి రోకటిపోటుకు వెరచినట్లు ఇది ఒక సామెత. చదువు విశిష్టత తెలియజేయు పాఠం అక్షరం. వెండి గొలుసు వెయ్యడమే గాని తీయలేము ఇది ఒక పొడుపు కథ. కింది వాటిలో యనాదేశ సంధి అన్వస్త్రము. ఇహపరాలు పదంలోని సమాసం ద్వంద్వ సమాసం. అలరు పదానికి అర్థం ప్రకాశించు. బోయి భీమన్న పాలేరు నాటకం రాసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇది ఏ వాక్యం? క్వార్థక వాక్యం. సమ ప్రాధాన్యం గల 2 గల అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం. తొలి తెలుగు శతకకర్త పాల్కూరికి సోమనాథుడు. మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథ వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఖండకావ్యం అంటారు. అగ్నిధార, రుద్రవీణలను రచించినది దాశరథి కృష్ణమాచార్యులు. నజబజ జజర చంపకమాల. బావిలో కప్ప అనే జాతీయానికి సరిపోయే న్యాయం కూపస్థ మండూక న్యాయం. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు. నిత్యం. నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. సగణం గణాలు. లఘు లఘు గురువు. కింది పదాలలో వ్యతిరేకార్థక క్రియాపదం వెళ్ళక. విద్యార్థి శతకకర్త గరికపాటి మల్లావదాని. రాము గుడికి వెళ్ళాడా ప్రశ్నార్థక వాక్యం.
ఉపమేయ ఉపమానాలకు భేదం లేదని చెప్పడం రూపకాలంకారం. వాహ్వా మాటల మీద జిహ్వాగాడు. జిహ్వా అంటే నాలుక, రసన పర్యాయ పదాలు. ఇల్లలకగానే పాఠ్యాంశ ఇతివృత్తం స్త్రీ చైతన్యం. పలుకు నింద పదాలకు నానార్థ పదం మాట. వారం నక్షత్రం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అతిథి. కావ్యం వికృతి కబ్బం. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన ఆదేశం అనే అర్థాన్ని తెలియజేసే జాతీయ పదం సుగ్రీవాజ్ఞ. ముంజేతి కంకణానికి అద్దమెందుకు? ఇది ఒక సామెత. విదేశీ యాత్రానుభవాలను, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఏ దేశం ఏగినా పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి విభక్తులు. ముట్టక ప్లస్ ఉండదెట్లు అకార సంధి. పూర్వపదాలు లింగవచన విభక్తి శూన్యంగా ఉన్న సమాసం అవ్యయీభావ సమాసం. మక్షిక అంటే ఈగ. బాగా చదివితే మార్కులు వస్తాయి. ఛేదర్థక వాక్యం. శశిధర్ పరుగెత్తి అలసిపోయాడు. సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యముగా మారిస్తే శశిధర్ పరిగెత్తాడు, శశిధర్ అలసిపోయాడు. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం. పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకుని వర్ణనలతో స్వతంత్ర కావ్యంగా రచించేది ప్రబంధం. మనుచరిత్ర కవి అల్లసాని పెద్దన. పదవ అక్షరం యతిస్థానంగా ఉండేది ఉత్పలమాల. ఏదయా మీదయా మా మీద లేదు ఇంతసేపుంచుట ఇది మీకు తగునా. దసరా సమయంలో విద్యార్థులు పాడేవారు. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండూ ఉంటే అది వైకల్పికం. తాను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశానని అన్నాడు. ప్రత్యక్ష కథనంలోకి మారిస్తే నేను ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశాను అని అన్నాడు. నా యొక్క చరిత్ర సమాన పదం నా చరిత్ర. క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియాపదం చేరక. ప్రథమ పురుషకు సంబంధించిన సర్వనామములు అతడు, ఆమె. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. ఇది ఏ రకమైన వాక్యం? నిషేధార్థక వాక్యం. మా అమ్మ చేతి వంట అమృతం. రూపకాలంకారం. ఆ మార్గంలో వెళ్ళడం మంచిది. మార్గం పర్యాయపదాలు తోవా, దారి. ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం మేలిమలుపు. సభలో మనుషుల గుంపు ఎక్కువ. గీత గీసిన పదాలకు సరైన నానార్థ పదం సమాజం. రోగాదులచే శిథిలమయ్యేది వ్యుత్పత్తార్థ పదం శరీరం. బ్రజ్ఞా పదానికి వికృతి ప్రొద్దు. వీణుల విందు జాతీయ పదానికి అర్థం చెవులకు ఆనందంగా ఉండటం. అంతంత కోడికి అర్ధసేరు మసాలా. ఇది ఒక సామెత. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది మిత్రత్వం. ఆ మిత్రుని వలన కలిగే ప్రయోజనాలు తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. స్నేహం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము. Stay tuned to my channel for more updates.